నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అంటే ఎక్సర్సైజే కాదని మీ అందరికీ తెలుసు. మరి యోగా అంటే ఏంటి, మనం ఎందుకు చేయాలి, నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. యో విత్ హారిక. వెల్కమ్ టు ద ఛానల్ ధృవతార. యోగా అనే వర్డ్ కేమ్ ఫ్రమ్ యూజ్. యూజ్ అంటే ఏంటంటే టు జాయిన్, అంటే మీనింగ్ ఏంటంటే జాయినింగ్ విత్ ద యూనివర్స్. అంటే మనము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ ఇంటర్ కనెక్టెడ్ అనే సెల్ఫ్ రియలైజేషన్ తీసుకొచ్చేదే ఈ యోగా టూల్. మరి నాకు ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఏమొద్దు, నేను హ్యాపీగా ఉంటే చాలు, మరి నేను ఎందుకు యోగా చేయాలి అనుకుంటే, డే టు డే లైఫ్లో నువ్వు ఎంతవరకు హ్యాపీగా ఉన్నావు? మనందరికీ బాడీ, మైండ్, సోల్ అంటే మనస్సాక్షి, అంతరాత్మ అని కూడా అంటారు, అందరికీ ఉంటాయి. మనసు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అది చేయాలి ఇది చేయాలి, అది చూసి ఇది చూసి 1000 ఐడియాస్తో వస్తుంది. అండ్ మన బాడీ ఇవన్నీ చేయలేక కష్టపడిపోతూ ఉంటుంది. ఇది చూసి మనస్సాక్షి, అరే నేను ఏదో సాధిద్దాం అనుకున్నాను, ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటుంది. సో దానివల్ల ఎవ్రీడే లైఫ్లో హ్యాపీగా ఉండలేము. బట్ ఎవ్రీడే యోగా చేయడం వల్ల, యోగా సాధన వల్ల మైండ్ కంట్రోల్లో ఉండి వి విల్ కమ్ అప్ విత్ ఫ్యూ కాంక్రీట్ ఐడియాస్. కొన్ని థాట్స్తో మనము, అండ్ యోగా ఆసనాస్ వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరిగి, సో మన బాడీ కూడా అండ్ మనం చేయాలనుకున్న దానికి సహకరిస్తుంది. దానివల్ల మన సాక్షి హ్యాపీ అవుతుంది. సో యోగా అనేది డే టు డే లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది అనుకుంటాను. సెల్ఫ్ రియలైజేషన్కే కాదు, యోగా ఎవ్రీడే కూడా చాలా ఇంపార్టెంట్. మరి యోగా ఎప్పుడు చేయాలి అని అంటే, ఎప్పుడో ఇంటర్నేషనల్ డేకి యోగా చేస్తే సరిపోతుందా? లేదు, ఎవ్రీడే యోగా చేయాలి. నేను కూడా ఫ్యూ డేస్ యోగా చేయకపోతే నా మైండ్ మళ్ళీ డిసిప్లిన్గా ఉండదన్నమాట. ఇట్ విల్ బి క్లమ్జీ. సో ఎవ్రీడే యోగా సాధన ఇంపార్టెంట్. బట్ ఎలా చేస్తాం? ఎవ్రీడే కీపింగ్ అప్ యోగా ఈజ్ రియలీ డిఫికల్ట్. అంటే నేనైతే యోగా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను. ఎందుకో తెలుసా? నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం కోసము, దట్ ఈస్ అ రిమైండర్ కోసం నేను చేశాను. అండ్ అది కూడా సరిపోవట్లేదు. వీ నీడ్ ఏ గ్రూప్ మోటివేషన్. అంటే మనకు ఒక గ్రూప్ ఉందనుకో, యోగా గ్రూపు, మనం ఏం చేస్తామనంటే వి మోటివేట్ ఈచ్ అదర్ ఇన్ ద గ్రూప్. సో దానివల్ల ద గ్రూప్ మోటివేషన్ ఈస్ కీపింగ్ అప్. సో మనందరికీ యోగా గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ యోగా డేకి నేను మా యోగా గ్రూప్తో కలిపి 108 సూర్య నమస్కారాలు కలిసి చేస్తున్నాం. ఇదే మా లేడీస్ యోగా గ్రూప్. వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. మా సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి మానవతా ఫౌండర్ శ్రీనివాస్ అల్లూరి గారు. అండ్ శ్రీనివాస్ సార్ గైడెన్స్ మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ 108 సూర్య నమస్కారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. వెరీ గ్లాడ్ టు షేర్ ద న్యూస్. అండ్ సార్ కాల్డ్ ద థీమ్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ us the importance of women empowerment on this day. But this is only possible because of Pramod Akka. She was helping and preparing us from couple of weeks so that every one of us can do. Thank you very much, Akka, for everything you are doing. Part of the celebrations, evening we had a kids and parent session led by Srinivas sir. సార్ పిల్లల రూట్లో వెళ్ళి వాళ్ళని ఇన్స్పైర్ చేశారు. కిడ్స్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని చక్కగా ఆసనాలు వేశారు. అలాగే పిల్లలు కూడా ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, గ్రీన్స్ అంటే ఏంటి, జంక్ ఫుడ్ అంటే ఏంటి అని చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు. ఇన్ ద ఎండ్ సార్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్ ఇన్ ద యూనివర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ ద కంటెంట్ అండ్ యూస్ఫుల్. బిఫోర్ లీవింగ్ లెట్స్ హియర్ ఫ్రమ్ శ్రీనివాస్ సార్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. ప్రతి మనిషి కూడా యోగ సాధన చేస్తేనే నిజంగా మనిషి అవ్వగలుగుతాడు. ప్రస్తుతానికి యోగా చేయకపోవడం వల్ల మనిషికి అజ్ఞానం పెరుగుతుంది. అంటే స్వార్థం పెరిగిపోయి నాది అని అనుకుని టెన్షన్ పెంచుకుంటా ఉన్నారు, వ్యాధులు తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలన్నా, అలాగే ప్రొఫెషనల్గా కానీ అలాగే ఇంట్లో కానీ అంత హార్మోనీగా ఉండాలన్నా యోగా ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఎనీ ఏజ్ గ్రూప్
ప్రతిరోజు యోగ సాధన అనేటువంటిది అది ఎసెన్షియల్. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఎక్సర్సైజ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది యోగా అంటే మనం ఇతరులకు సహాయం చేయడం కర్మయోగ. అలాగే భక్తి, ఎల్లప్పుడూ కూడా ప్రతి మనిషిలోను ప్రతి జీవరాశిలోనూ పరమాత్మను చూడడం, ఇదంతా యోగమే. అలాగే ఆసన ప్రాణాయామాలు చేయడం, ధ్యానం చేయడం, ఇదంతా కూడా యోగాలకు వస్తుంది. యోగా అంటే ఎక్సర్సైజ్ అనుకుంటారు, కానీ కేవలం ఎక్సర్సైజ్ కాదు. మనం ఇంకా బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ డెవలప్ చేస్తూ ఆత్మ అనుసంధానం చేసేదే యోగా.